నాదే ఉంది మమ్మీ అంతా. ఓకే డా జాగ్రత్త. థ్యాంక్స్ ఏం వద్దక్క, ఇంట్లో పిల్లకి ఇస్తున్నాం అంతే, ఆడపిల్లకి ఇస్తున్నాం. మా ఇంటి ఆడపిల్లకి ఇస్తున్నాం. సో 32 కోట్లు ఇద్దరు పిల్లలకి కావాలి అని చెప్పి మనం వీడియో పెట్టాం కదండి. సో దానికి నా ఆస్తి అమ్మేసి నా తారు నా ల్యాండ్ ఇచ్చేస్తానని అయితే అందరికీ చెప్పాను కదా. సో అమ్మగా వచ్చిన డబ్బులు ఏంటంటే ఈరోజు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి అయితే వచ్చాం నేను మా మమ్మీ. మీకు ఇంకా వెహికల్ నెక్స్ట్ ల్యాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఇంకా మేము చేయలేదు ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి. ఓకేనా, అడ్వాన్సులు తీసుకున్నాము, మీకు 10 lakhs ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేస్తున్నాము. ఓకేనా, రిజిస్ట్రేషన్ అయిపోగానే విత్ ఇన్ 3-4 daysలో మీకు మిగతా అమౌంట్, ఎందుకంటే వెహికల్ ఇంకా మన దగ్గర కదా ఉంది. సో వెహికల్ వెళ్ళిన తర్వాత వస్తుంది రిమైనింగ్ అమౌంట్. ఓకేనా, అలాంటి ఏం చెప్పాలో అర్థమవుతుంది. ఈ అన్నకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓకే అడగండి అక్క. ఉమ్మ పెట్టమ్మా మామకి. ఇట్లా తనకున్న ఆస్తిని కూడా జీరో చేసుకొని ఆ పిల్లల కోసం తన వంతు ఒక అడుగు ముందుకు వేశాడంటే నిజంగా నవీన్ రామ్ సింగ్ బ్రో రియల్లీ నిజంగా మనసు దోచ. ఎస్, అసలు ఏంటి అంటే నువ్వు నవీన్ రామ్ సింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కార్. నీకన్నా నీ కార్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అవునా? కార్ ఎందుకన్నా అంటే ఇచ్చినందుకు కాదు, లైక్ అంటే అడగగానే అమ్మ ఇచ్చింది కదా, అంటే ఎంత ఇష్టం నేనంటే అనేది నాకు అంటే అనుకోలేదు ఇస్తారని. అంటే ఎప్పుడు ఏమడిగినా అన్నీ ఇచ్చేసారు. అంటే ల్యాండ్ అనేసరికి ఇవ్వరు కదా, అది కూడా వెంటనే ఇస్తాను కానీ నాకు అది గుర్తొచ్చేస్తున్నా. అలాంటిది ఆ కార్ అమ్మడానికి ఓకే నువ్వు ఫిక్స్ అయిపోయావు, కానీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కదా అది. రేపొద్దున్న అమ్మకి ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని బయటికి ఆస్తి తీసుకొని నెట్టేసే పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఆవిడ కనీసం ఏ స్వార్థం కూడా లేకుండా పిల్లల కోసం వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని కూడా అమ్మేసి నువ్వు ఒక్క మాట చెప్పావు అంతే. వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు ఏపీలో తెలంగాణలో అనే విషయం నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు నా కాంటాక్ట్ అయ్యి బ్రో మీరు వచ్చి వీడియో పెడితే మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరిని బతికించలేమనే విషయం మనసుకి చెప్పుకున్నప్పుడు బాధగా అనిపించి నాకున్నదంతా ఇచ్చేస్తే నా మనసు కొద్దిగా కుదుట పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ ఆలోచన తీసుకున్నాను నాకు అంతే. అంటే అందరికీ నేను చేయలేను, గవర్నమెంట్ ముందుకు వచ్చి చెయ్యాలి. అది గవర్నమెంట్ ఎలాగో రియాక్ట్ అవుతుందో లేదో తెలీదు. లైక్ ఏంటంటే నేను తారు ల్యాండ్ కోల్పోయాను అనుకున్నాను, ఇచ్చేసిన తర్వాత చాలా కోల్పోయాను, అవి చెప్పుకోలేదు అంతే. ఒక తల్లి లాగా నా బిడ్డకు సహాయపడ్డాడు, నా కొడుకులు లేరు కానీ కొడుకు లాగా నా బిడ్డకు తోడు ఉన్నారు.